హలో దోస్తుల్, ఇవాళ ఈవినింగ్ స్నాక్ రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులండి. అప్పుడప్పుడు ఇడ్లీ పిండి ఎటు కాకుండా మిగిలిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా పునుగులు చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారనమాట. పిల్లలకైతే బాగా నచ్చుతాయండి. అయితే నేను కూడా అలాగే ఇడ్లీ బ్యాటర్లోకి చూడండి ఇలా చాప్ చేసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ కూడా ఇలా చాపర్లో వేసుకొని చిన్నగా చాప్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్లోకి వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదాను కూడా యాడ్ చేసుకున్నాను. అందులో ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడాను వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా సరి చూసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి ఇలా వేడి వేడి నూనెలోకి చిన్న చిన్నగా ఉండలుగా వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే పునుగులు అయితే రెడీ అయిపోతాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలే కాదండి, మనం కూడా చాలా ఇష్టంగా తింటాము. టమాటో చట్నీతో అయితే ఇంకా బాగుంటాయి. కానీ నేను ఇక్కడైతే టమాటో సాస్తో సర్వ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.